నా ట్రిగ్గర్ అయినా టార్గెట్ అయినా దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ. ఎంతో నా ఫ్యామిలీ మీద మాత్రం ఈగ వాళ్ళగానే నువ్వు బతుకు అని చెప్తున్నా. ఈ మస్ అయిపోవాలంటే మాతోటి పెట్టుకోండి. ప్రజల కోసం పనిచేస్తున్న దయాకర్ రావు గారిని వరికల్లాలకు పోయి ధాన్యాన్ని కొనండి అని ప్రభుత్వ అధికారులను అడిగితే, మరి ఊర్లలో పోయి 100 రోజుల పనుల దగ్గర పోయి పని గురించి అడిగితే ప్రతి పనికి సంబంధించి దయాకర్ రావు గారు తిరుగుతుంటే నీ కన్ను మండుతున్నాయి. ఎందుకంటే మీకు చేత కాదు, మీకు మాట్లాడరు, మిమ్మల్ని మీరు నమ్మే స్థితి లేదు, మీ మీననే మీరు నమ్మరు. అందుకోసమే మీరు బాగా ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారు, అభద్రకు లోనవుతున్నారు. మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు, మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదు, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు, మీ క్యాడర్ మీద నమ్మకం లేదు, మీ మీద మీకే నమ్మకం లేదు. ఈ పరిస్థితిలో దయాకర్ రావు గారిని నా ట్రిగ్గర్ దయాకర్ రావు గారి వైపు, నా ట్రిగ్గర్ బీఆర్ఎస్ వైపు, నువ్వు ఉగ్రవాదివా, నువ్వు తీవ్రవాదివా, నువ్వు ఒక విదేశీ పౌరురాలుండి నా ట్రిగ్గర్ అంటే నా చేతిలో ఉన్న ఆయుధం దయాకర్ రావు వైపు తిప్పుతా, దయాకర్ రావు వైపు గురి పెడతా, బీఆర్ఎస్ పార్టీ వారికి గురి పెడతా. నీకు అన్ని గుండెలున్నాయా? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, అనేక త్యాగాలు పోరాటాలు చేసిన పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ, ఉద్యమాల పునాదుల మీద త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పార్టీ. నువ్వెంత, నీ లెక్కెంత? నువ్వు డబ్బు ఉంటే బీజేపీలో కూడా పోయి టికెట్ కొనుక్కొచ్చుకుంటావు, ఇంకో పార్టీ పోయి టికెట్ కొనుక్కొచ్చుకుంటావు. కానీ మేము అట్లా కాదు, ఉద్యమకారులం బరాబర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం. దయాకర్ రావు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మేము పార్టీలో కొనసాగుతాం. నువ్వు దయాకర్ రావు గారి మీద మాట్లాడే